హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈరోజు వీడియోలో రిలేటివ్ క్లాజెస్ గురించి మనం నేర్చుకోబోతా ఉన్నాం. పర్టికులర్గా రిలేటివ్ క్లాజెస్లో ఉన్నటువంటి రెండు రకాలైనటువంటి రిలేటివ్ క్లాజెస్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఈ డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఎప్పుడు దాన్ని మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని పిలుస్తాం, ఎప్పుడు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది పిలుస్తాం అనేది మేజర్ పాయింట్గా చూస్తాం. డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో మనం జనరల్గా కామాను ప్లేస్ చేయటం ద్వారా మీనింగ్ మారుస్తాం. అంటే ఉన్నటువంటి సెంటెన్స్ని కామా పెడితే ఒక మీనింగ్ వస్తుంది, కామా తీసేస్తే వేరే మీనింగ్ వస్తుంది. అది ఏ సందర్భంలో? వాట్ ఈజ్ ఏ రిలేటివ్ క్లాజ్? A relative class is a class that defines or gives extra information about its subject or antecedent. So this is very clear. Relative classes అనేవి జనరల్గా మనం సెంటెన్సెస్లో వాడినప్పుడు ఈ రిలేటివ్ క్లాస్ సబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ, లేదా సబ్జెక్ట్ను డిఫైన్ చేయటం కానీ, అంటే హూ ఈజ్ ద సబ్జెక్ట్ అని ఐడెంటిఫై చేయటం కానీ జరుగుతుంది. రిలేటివ్ క్లాజెస్ జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 వర్డ్స్తో బిగిన్ అవుతాయి. హూ, విచ్, దట్, వెన్, వేర్ మొదలైనటువంటి వర్డ్స్ తోటి ఈ రిలేటివ్ క్లాజెస్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. వీటినే రిలేటివ్ ప్రొనౌన్స్ అని పిలుస్తాం. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ రిలేటివ్ క్లాజెస్లో వాడతాం కాబట్టి వీటిని మనం రిలేటివ్ క్లాజెస్గా పిలుస్తా ఉన్నాం. ఇక్కడ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అంటే ఏమిటి, వాటిని ఎలా గుర్తించాలో చూద్దాం. ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్జెక్ట్. ఏ కామా ఆర్ ఏ హైఫన్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇట్. చూడండి ఎగ్జాంపుల్స్. నిక్, హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. ఎగ్జాంపుల్ నెంబర్ 2. ద బ్రేవ్ 26 years, who is mainly a torso, plays football and golf. Example number 3. Nick, who was born in Australia, is a source of inspiration. Now let us discuss these 3 sentences. మనం ఇప్పుడే అనుకున్నాం నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ని మనం గుర్తించాలి అంటే అవి జనరల్గా నాన్ డిఫైనింగ్ కానీ డిఫైనింగ్ కానీ, హూ, విచ్, దట్, వేర్, వెన్ ఇట్లాంటి రిలేటివ్ ప్రొనౌన్స్తో ప్రారంభమవుతాయి అనుకున్నాం. అది బాగానే ఉంది. ఇక్కడ చూస్తే కూడా హూ అనే వాటితోటి ప్రారంభించాం. ఇవన్నీ కూడా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ ఇక్కడ. అయితే ఈ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ను గుర్తించడానికి కొన్ని ఈజీ టిప్స్ ఏంటంటే, రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ క్లాజ్ ఏదైతే ఉందో దీన్నే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని మనం పిలుస్తాం. మీరు ఇక్కడ ఒక స్పెసిఫిక్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా కామానే ప్లేస్ చేయాలని లేదు. కొన్ని సందర్భాల్లో మనం ఐఫన్ పెట్టినా కూడా కరెక్టే. కామా ఆర్ ఐఫన్ బోత్ ఆర్ కరెక్ట్. మనం కామా పెట్టొచ్చు లేదా ఐఫన్ అయినా పెట్టొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ కామా యూ కెన్ పుట్ ఏ ఐఫన్, ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఐఫన్ యూ కెన్ పుట్ ఏ కామా. ఇంకో విషయం చూడండి, ఈ హైలైట్ చేసిన పార్ట్ తీసేసి రిమైనింగ్ సెంటెన్స్ చదవండి. నిక్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. ఇట్ ఈస్ ఏ కంప్లీట్ సెంటెన్స్ విచ్ హ్యాస్ గాట్ కంప్లీట్ మీనింగ్. ఇక్కడ ఉన్న చూసిండ్రా, హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, ఇది లేకపోయినా ఈ సెంటెన్స్కి వచ్చిన నష్టం ఏమీ లేదు. నిక్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ, కానీ వీ వాంట్ టు గివ్ లిటిల్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ నిక్ ఈ సందర్భంలో. అందుకే మనం ఏం చేసినాం, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, సో దిస్ పర్సన్ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ అన్నటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం ఈ సెంటెన్స్లో ఇచ్చాం. సో ఈ ఎక్స్ట్రా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్నే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని పిలుస్తాం. ఈ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ మనం ఎప్పుడు ప్లే చేసినా కానీ దాని ముందు తప్పనిసరిగా కామా ఉంటుంది. ఆ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఎక్కడికైతే అయిపోతుందో దాని తర్వాత కూడా మళ్ళీ ఒక కామా పెట్టాలి. సో యాక్చువల్గా ఈ పార్ట్ లేకపోయినా వచ్చే ప్రాబ్లం ఏముండదు సెంటెన్స్కి. ఈ పార్ట్ వల్ల ఆ సబ్జెక్ట్ గురించి మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఈ రిలేటివ్ క్లాజ్కి ఉన్నటువంటి సబ్జెక్ట్నే యాంటిసిడెంట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. రిలేటివ్ క్లాజ్కు ఉన్నటువంటి సబ్జెక్ట్ని సబ్జెక్ట్ అని కానీ లేదా యాంటిసిడెంట్ అని కానీ మనం గ్రామర్లో పిలుస్తూ ఉంటాం. సో ఈ యాంటిసిడెంట్ లేదా సబ్జెక్ట్ గురించి ఈ రిలేటివ్ క్లాజెస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాయి. అది మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నిక్ ద బ్రేవ్ 26 years, అదేవిధంగా ఇక్కడ థర్డ్ సెంటెన్స్లో కూడా నెక్. ఈ 3 సెంటెన్సెస్లో కూడా మీరు చూస్తే ప్రాపర్ నౌన్స్ ఉన్నాయి. నిక్ ఇట్ ఈస్ ఏ ప్రాపర్ నౌన్. థర్డ్ సెంటెన్స్లో కూడా నిక్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రాపర్ నౌన్. ది బ్రేవ్ ఇది మీరు అడ్జెక్టివ్ అనుకుంటున్నారా? కాదు, ఇది కూడా నౌనే. ద బ్రేవ్ మీన్స్ హియర్ ద బ్రేవ్ పర్సన్ రిఫర్స్ టు నిక్. సో ఇన్స్టెడ్ ఆఫ్ నిక్ వీ హ్యావ్ యూజ్డ్ ది బ్రేవ్. ఇప్పుడైనా మనం అడ్జెక్టివ్స్ ముందు గనక డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టినట్లయితే అవి ఆటోమేటిక్గా నౌన్స్గా మారుతాయి. సో దిస్ ఈజ్ ఎ నౌన్, నాట్ అన్ అడ్జెక్టివ్. ఆల్రెడీ ఈ 3 సెంటెన్సెస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఐడెంటిఫైడ్ పర్సన్సే, డిఫైన్ చేయాల్సిన పరిస్థితి లేదు. అందుకే నాన్ డిఫైనింగ్ అన్నాం వీటిని.
ఇక్కడ మనం ఏమి వీటిని ఐడెంటిఫై చేయటం కానీ డిఫైన్ చేయటం కానీ చేయట్లేదు. ఇవి నాన్ రిస్ట్రిక్టెడ్ సబ్జెక్ట్స్, అందుకే వీటిని నాన్ రిస్ట్రిక్టెడ్ క్లాసెస్ కూడా పిలుస్తారు. నాన్ రిస్ట్రిక్టెడ్ క్లాసెస్ అంటే దే గివ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, దే ఆర్ నాట్ రిస్ట్రిక్టింగ్ ది సబ్జెక్ట్. ఈ నాన్ రిలేటివ్ క్లాసెస్ ఈ సబ్జెక్ట్ గురించి జస్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్ దే డు నాట్ డిఫైన్ ది సబ్జెక్ట్. ఈ టైటిల్లోనే ఉంది, నాన్ డిఫైనింగ్ మీన్స్ దే డు నాట్ డిఫైన్ ది సబ్జెక్ట్. డిఫైన్ చేస్తే ఎవరు అని చెప్పగలిగినట్లయితే ఇక్కడున్న పార్టీ సబ్జెక్టుని ఎవరో అని డిఫైన్ చేస్తేనే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటాం. ఆల్రెడీ ఐడెంటిఫైడ్ పర్సన్ ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ నిక్, ఇట్ ఇస్ ఎ ప్రాపర్ నౌన్, వీ నో హూ నిక్ ఈజ్. సో వాట్ కెన్ యూ టాక్ అబౌట్ దిస్ పర్సన్ నౌ? ఓన్లీ యూ కెన్ గివ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ వాంట్ టు గివ్. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ వన్ మోర్ సెంటెన్స్ వీ యూజ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్, దట్స్ ఆల్. 2 సెంటెన్సెస్ రాసే బదులు మనం ప్రశాంతంగా ఒక సింగిల్ సెంటెన్స్లోనే ఈ నాన్ రిలేటివ్ క్లాజ్ ఉపయోగించేసి సింగిల్ సెంటెన్స్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 2 సెంటెన్స్లుగా రాయాలంటే నిక్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ, నిక్ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్. దీస్ ఆర్ ది 2 సెపరేట్ సెంటెన్సెస్. ఈ 2 సెంటెన్సెస్ రాసే బదులు ప్రశాంతంగా మనం ఒక సింగిల్ సెంటెన్స్లోనే ఒక ఎక్స్ట్రా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ని ఉపయోగించి 2 సెంటెన్సెస్ని మర్జ్ చేసి సింగిల్ సెంటెన్స్గా చేశాం. సో ఇట్ ఈస్ ఈజీ వే ఆఫ్ కంబైనింగ్ సెంటెన్సెస్. వెన్ యూ వాంట్ టు గివ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సేమ్ పర్సన్, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 2 సెంటెన్సెస్ యూ సింప్లీ యూస్ ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. పెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఈ మూడిట్లో కూడా మనం హూ అనేది యూజ్ చేసాం. ఎందుకు అంటే ఈ మూడింట్లో కూడా సబ్జెక్ట్స్ లేదా యాంటెసిడెంట్స్ వచ్చేసి పర్సన్స్ ఉన్నారు. పర్సన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం హూ యూజ్ చేస్తాం. మనం దట్ కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తామని చెప్పాను స్టార్టింగ్లో. ఆ దట్ ఎక్కడ ఉపయోగిస్తాం, హూ ఎప్పుడు ఉపయోగిస్తాం, లేదా విచ్ ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది మనకి ఈ వీడియో ఎండింగ్లో చూస్తారు. సో నెక్స్ట్ పార్ట్ చూద్దాం, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అంటే ఏందో డెఫినేషన్ చూద్దాం. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ డిఫైన్ ఆర్ ఐడెంటిఫై ది సబ్జెక్ట్. వీ డోంట్ యూజ్ కామా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇట్. చూసారా, ఈ డెఫినేషన్లోనే క్లియర్గా ఉంది. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అంటేనే సబ్జెక్ట్ని డిఫైన్ చేస్తాయి. హూ ఈజ్ ద సబ్జెక్ట్ అనేది ఐడెంటిఫై చేస్తాయి. కాబట్టి ఆ రిలేటివ్ క్లాజెస్ని రిలేటివ్ క్లాజెస్ సబ్జెక్ట్ ఎవరో స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేస్తాయి, రిస్ట్రిక్ట్ చేస్తాయి. కాబట్టి వీటిని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అని లేదా రిస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాజెస్ అని కూడా పిలుస్తారు ఇక్కడ. సో ఈ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ని గుర్తించడం ఎలా? సింపుల్, దీంట్లో ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఈ 3 ఎగ్జాంపుల్స్లో చూసినట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వీ డోంట్ యూజ్ కామాస్ అని, దట్స్ ఆల్. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో ఈ సబ్జెక్ట్స్ తర్వాత కామాస్ పెడతాం. కామాస్ పెట్టినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి రిలేటివ్ క్లాజ్ సబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని అర్థం. ద ఉమెన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడ కామా పెడితే, కామా లేదు కాబట్టి ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాదు ఈ పార్ట్. ఎగ్జాంపుల్స్ చూడండి, ద ఉమెన్ who taught him surfing had been bitten by a shark. For example, forget about this red colored area. The woman had been bitten by a shark. The woman had been bitten by a shark అంటే ఆమెని ఒక షార్క్ కరిచింది అనుకుందాం. ఎవరు ఆమె అంటే వీ డోంట్ నో. దిస్ ఈజ్ నాట్ అన్ ఐడెంటిఫైడ్ సబ్జెక్ట్. ద ఉమెన్ అంటే ఏ ఉమెన్ అనుకోవాలి? దెర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ దిస్ వరల్డ్. ఏ ఉమెన్ అనుకోవాలి? చెప్పడానికి లేదు. దిస్ ఈజ్ నాట్ ఏ డిఫైన్డ్ సబ్జెక్ట్. సో మనం ఏం చేయాలి? హూ టాట్ హిమ్ సర్ఫింగ్, ఇక్కడ హిమ్ రిఫర్స్ టు నిక్. హూ టాట్ నిక్ సర్ఫింగ్. సో నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ద ఉమెన్ అంటే నిక్కి ఎవరైతే సర్ఫింగ్ నేర్పారో ఆమె షార్క్ చేత కరవబడింది. సో దట్ ఈస్ ది మీనింగ్. సో హియర్ నౌ వీఆర్ డిఫైనింగ్ హూ దిస్ ఉమెన్ ఈజ్. ఈ ఉమెన్ ఎవరో మనం ఈ రిలేటివ్ క్లాస్ ద్వారా ఐడెంటిఫై చేసి చెప్తున్నాం. అందుకే దీన్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ లేదా రిస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ అని పిలుస్తాం. రిస్ట్రిక్టెడ్గా చెప్తుంది, స్పెసిఫిక్గా చెప్పేస్తుంది. దిస్ ఉమెన్ ఈజ్ నన్ అదర్ దాన్ ద పర్సన్ హూ టాట్ నిక్ సర్ఫింగ్. సో ఐడెంటిఫైయింగ్ స్పెసిఫిక్గా ఈ ఉమెన్ ఎవరో ఇక్కడ ఉన్నది ఇట్స్ ఏ కామన్ నౌన్. ఈ కామన్ నౌన్ని మనం ఒక ప్రాపర్ నౌన్ లాగా మీనింగ్ ఇచ్చేస్తాం, స్పెసిఫిక్ పర్సన్ లాగా ఐడెంటిఫై చేసేస్తున్నాం ఇక్కడ. అందుకే దీన్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని పిలుస్తాం. ఈ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో కూడా పర్సన్స్ ఉన్నప్పుడు హూనే వాడతాం. అయితే చూడండి, కామా అనేది యూజ్ చేయబడదు. అదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం చదివేటప్పుడు ఇక్కడ కామా ఉందో లేదో చూసుకోవాలి. కామా ఉంది అంటే దట్ పార్ట్, దట్ ఐడెంటిఫైడ్ పార్ట్, దట్ రిలేటివ్ క్లాజ్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ వన్. లేదు అంటే
ఈ ఉమన్ ఎవరు, లేదా ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ లేదా యాంటిసిడెంట్ ఎవరు అనేది నిర్వచనం ఇస్తున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. సో కామా ఉందా లేదా అన్న దాంట్లోనే మ్యాజిక్ ఉంది. లుక్ ఎట్ ది సెకండ్ ఎగ్జాంపుల్. ద డిజేబుల్డ్ మ్యాన్ హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ ఇన్స్పైర్డ్ నిక్. ఫర్గెట్ అబౌట్ దిస్ రెడ్ ఏరియా. ద డిజేబుల్డ్ మ్యాన్ ఇన్స్పైర్డ్ నిక్. Who is the disabled man? We don't know. Nick we know. Who is this disabled man? He is not a specific person. Some X. సో మనం ఇప్పుడు ఈ ఎక్స్ ఎవరో డిఫైన్ చేయాలి. హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్. ఎవరైతే గొప్ప గొప్ప విషయాలని తన జీవితంలో సాధించాడో అతను నిక్ని ఇన్స్పైర్ చేశాడు. సో నౌ దిస్ ఏరియా ఇన్ ది రెడ్ కలర్ ఈజ్ డిఫైనింగ్ ఆర్ ఐడెంటిఫైయింగ్ హూ దిస్ సబ్జెక్ట్ ఈజ్, హూ దిస్ యాంటెసిడెంట్ ఈజ్. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎవరు అంటే డిజేబుల్డ్ మ్యాన్ అంటే నిక్ని ఇన్స్పైర్ చేసినటువంటి డిజేబుల్డ్ మ్యాన్ హూ హ్యాడ్ అచీవ్డ్ గ్రేట్ థింగ్స్. సో ఇక్కడ కూడా చూడండి కామాస్ అనేవి ప్లేస్ చేయలేదు బిఫోర్ ఆఫ్టర్ కూడా. సో దిస్ ఈజ్ ఎ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇక్కడ ఉన్నది సబ్జెక్ట్ పర్సన్, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ కూడా పర్సన్ కాబట్టి మనం హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ వాడాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద బుక్ దట్ యూ గివ్ మీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అగైన్ ఫర్గెట్ అబౌట్ దిస్ వన్. ద బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. విచ్ బుక్? వీ డోంట్ నో. ద బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ఏ బుక్ వెరీ ఇంట్రెస్టింగ్ అనుకోవాలి? ఆ బుక్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఏది ఆ బుక్? దట్ యూ గివ్ మీ, నువ్వు నాకు ఇచ్చినటువంటి బుక్. నువ్వు నాకు ఇచ్చిన బుక్ను చూసినావా, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు ఈ బుక్ ఏదో మనం స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం, అందుకే దీన్ని కూడా డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ ఏ థింగ్. సో నేనేమి చూశాను ఇక్కడ, వీ షుడ్ నాట్ యూజ్ ఫర్ పర్సన్స్ ఓన్లీ, వీ యూజ్ హూ. ఇఫ్ ఇట్ ఈస్ ఎ థింగ్ వి యూజ్ ఐదర్ విచ్ ఆర్ దట్ అని నేను ఇక్కడ దట్ ఉపయోగించాను ఇన్స్టెడ్ ఆఫ్ విచ్. ఎందుకో నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తా. ఇక్కడ విచ్ ఉపయోగించినట్లయితే అది తప్పు అవుతుంది. ఇక్కడ ఓన్లీ మనం దట్ మాత్రం ఉపయోగించాలి. థింగ్స్కి మనం విచ్ లేదా దట్ రెండు ఉపయోగించవచ్చు. నేను ఇన్స్టెడ్ ఆఫ్ విచ్ దట్ మాత్రమే ఇక్కడ ఎందుకు ఉపయోగించానంటే ఇక్కడ దట్ మాత్రం ఉపయోగించాలి. ఎందుకు అనేది నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో ఎండింగ్లో చెప్తా. ఇప్పుడు చూడండి, విచ్ ఆర్ దట్. విచ్ ఎప్పుడు ఉపయోగించాలి, దట్ అనేది ఎప్పుడు ఉపయోగించాలో చూద్దాం. దట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రిలేటివ్ ప్రొనౌన్ ఫర్ బోత్ పర్సన్స్ అండ్ థింగ్స్ ఇన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్, whereas which is used as a relative pronoun only for things in non-defining relative classes. సో మీరు ఇప్పుడు స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి, దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్గా పర్సన్స్కి థింగ్స్కి కేవలం డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్లో మాత్రమే ఉపయోగించుకోవాలి. అదేవిధంగా విచ్ అనేది మాత్రం రిలేటివ్ ప్రొనౌన్గా ఓన్లీ ఫర్ థింగ్స్ ఇన్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్లో ఉపయోగించుకోవాలి. అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మాత్రమే విచ్ ఉపయోగించుకోవాలి. దట్ మాత్రం పర్సన్స్కైనా థింగ్స్కైనా ఉపయోగించాల్సింది ఓన్లీ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్లో మాత్రమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ద బాయ్ హూ ఆర్ దట్ ఫౌండెడ్ ది ఇన్ఫోసిస్ వుడ్ నాట్ స్టడీ ఇన్ ఐఐటి డ్యూ టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ద బాయ్ వుడ్ నాట్ స్టడీ ఇన్ ఐఐటి డ్యూ టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే వీ డు నాట్ నో హూ దట్ బాయ్ ఈజ్. దట్ ఫౌండెడ్ ది ఇన్ఫోసిస్ ఆర్ హూ ఫౌండెడ్ ది ఇన్ఫోసిస్. ఇక్కడ మీరు హూ అయినా ఉపయోగించవచ్చు, దట్ అయినా ఉపయోగించవచ్చు. ఎందుకు అంటే వీఆర్ డిఫైనింగ్ హూ దిస్ బాయ్ ఈజ్. When you are defining a subject, you can use either who or that only in defining relative classes. అప్పుడు మాత్రం ఈ విషయం మీరు స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ బోర్డ్ ఎగ్జామ్స్లో కానీ వస్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రమే మీరు పర్సన్స్ కానీ థింగ్స్ కానీ ఉపయోగించవచ్చు. అదే దట్ని తీసుకుపోయి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్లో మనం థింగ్స్ తోటి పర్సన్స్ తోటి యూజ్ చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. బాహుబలి విచ్ ఐ వాచ్డ్ ఎస్టర్డే వాజ్ డైరెక్టెడ్ బై రాజమౌళి. బాహుబలి వాజ్ డైరెక్టెడ్ బై రాజమౌళి. ఈ పార్ట్ లేకపోతే ఏమవుతుంది, నథింగ్ విల్ హ్యాపెన్. బట్ దిస్ పార్ట్ గేవ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ మూవీ. అంటే ఏంటి, ఇక్కడ నేను ఈ మూవీ నిన్న చూశాను అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా ఇచ్చాను. బాహుబలి వాజ్ డైరెక్టెడ్ బై రాజమౌళి. ఐ వాచ్డ్ బాహుబలి ఎస్టర్డే. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దోస్ టూ సెంటెన్సెస్, I merged those two things into one and made this single sentence by using a relative class. This is a non-defining relative class. ఎందుకు ఇక్కడ కామాస్ యూజ్ చేయబడ్డాయి. ఇఫ్ యూ ప్లేస్ కామాస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఇట్ బికమ్స్ ఏ నాన్-డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ విచ్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అంతేకాని ఇక్కడ తీసుకొచ్చి మనం ఇది థింగ్ కాబట్టి దట్ పెట్టవచ్చా అంటే పెట్టకూడదు. ఎందుకు అంటే ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కాదు కాబట్టి. సో ఈ విషయాన్ని అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, స్పెషల్ అటెన్షన్ పే చేయాల్సినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. మై సిస్టర్ హూ లివ్స్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ఏ డాక్టర్.
సేమ్ సెంటెన్స్, మై సిస్టర్ హూ లివ్స్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ఎ డాక్టర్. 2 sentences are used బట్ విత్ 2 different మీనింగ్స్. ఇక్కడ జస్ట్ కామం వల్ల పూర్తి మీనింగ్ మారిపోతుంది. మై సిస్టర్ హూ లివ్స్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ఎ డాక్టర్. ఇక్కడ ఇదేంటి, ఏ రకమైన రిలేటివ్ క్లాసు? ఇప్పుడు మనం చెప్పుకున్న దాని ప్రకారం కామాస్ లేవు కనుక ఇది తప్పనిసరిగా డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. సో ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే, ఐ హ్యావ్ మోర్ దాన్ వన్ సిస్టర్, ఒకళ్ళ కంటే ఎక్కువ ఉన్నారు. మరి ఎవరు? హూ ఈజ్ డాక్టర్ హియర్? హూ లివ్స్ ఇన్ హైదరాబాద్. సో నౌ వీఆర్ డిఫైనింగ్ ది సబ్జెక్ట్, రిస్ట్రిక్టింగ్ ది సబ్జెక్ట్. సో ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. కామా లేదు కాబట్టి దీని మీనింగ్ ఏంటంటే ఐ హ్యావ్ మోర్ దాన్ వన్ సిస్టర్ అనేది మీరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. రెండో ఎగ్జాంపుల్ చూడండి, మై సిస్టర్ హూ లివ్స్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ఎ డాక్టర్. దీని మీనింగ్ ఏంటంటే ఐ హ్యావ్ ఓన్లీ వన్ సిస్టర్, షీ ఈజ్ ఎ డాక్టర్ అండ్ షీ లివ్స్ ఇన్ హైదరాబాద్. దట్స్ ఆల్. ఎందుకు అంటే ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మై సిస్టర్ ఈజ్ ఎ డాక్టర్ అంటే దీని అర్థం ఏంటి? మా సిస్టర్ డాక్టర్ అని. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? వీఆర్ గివింగ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. కానీ దీంట్లో ఏంటి? ఐడెంటిఫైయింగ్ ది సబ్జెక్ట్. హూ లివ్స్ ఇన్ హైదరాబాద్? మేబీ మై అనదర్ సిస్టర్ మే బి లివింగ్ ఇన్ విజయవాడ ఆర్ వైజాగ్. దిస్ ఏరియా ఈజ్ రిస్ట్రిక్టింగ్ ద సిస్టర్ హూ ఈజ్ ఎ డాక్టర్ ఈజ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. సో దిస్ ఈజ్ ఎ రిస్ట్రిక్టెడ్ ఏరియా. మనం స్పెసిఫిక్గా ఎవరినైతే ఇక్కడ డాక్టర్ అని చెప్తున్నామో ఆమె హైదరాబాద్లో ఉంటుంది అని డిఫైన్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే మనకి ఒకళ్ళ కంటే ఎక్కువ మంది సిస్టర్స్ ఉన్నట్టుగా మనం భావించవలసి వస్తుంది. సో ఇట్లా కామా పెడితే ఒక తీరు, కామా లేకపోతే ఒక తీరు, మీనింగ్స్ కూడా మారిపోయే అవకాశం ఉంది. ఇలా కామా లేనప్పుడు జనరల్గా మనకి కామన్ నౌన్స్ ఉన్నప్పుడు, ప్రాపర్ నౌన్స్ కాకుండా ఆటోమేటిక్గా అవి మీనింగ్ మారిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా మనం డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ని ఈ 3 విధాలుగా గుర్తుపెట్టుకొని వాడుకున్నట్లయితే తప్పనిసరిగా మనం మంచి మార్క్స్ పొందుతాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది.